హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నేల్ చూసే వచ్చుంటారు కదా. అవునండి బాబు, ఎండలు మామూలుగా లేవు కదా. ఈ ఎండల వల్ల ఏంటంటే మన బాడీలో హీట్కి పింపుల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మెయిన్ మనం బాడీ కూల్నెస్ చేయడానికి మజ్జిగని అటువంటి ఏం తాగినా కానీ ఈ వేడికి పింపుల్స్ అనేవి ఫేస్ మీద వస్తూ ఉంటాయి. మన నార్మల్ పింపుల్స్ అనుకోండి జస్ట్ 2 days 3 days పోతాయి. ఏంటంటే పెద్దగా వస్తాయన్నమాట. అందుకే ఈ గంధపు చెక్క యూజ్ చేయండి. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్. మీరు గంధపు పౌడర్కి చెక్కని యూజ్ చేసి చూడండి, డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తారన్నమాట. ఇది నేను ఎప్పుడో తెచ్చుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మీరు ఇలా గరుక్కొచ్చి ఉంటుంది కదా బయట, కానీ లేదంటే రాయి ఉంటుంది. నా దగ్గర రాయి లేదనమాట, సానపెట్టి రాయి ఉంటుంది అనమాట. రాయి మీద నూరండి. నాకు పింపుల్స్ రావడం వల్ల గుర్తొచ్చింది. లేదంటే ఎప్పుడు మూలనే పడేస్తాను. ఎప్పుడు ఈ సీజన్ ఎండాకాలంలో నాకు పింపుల్స్ వచ్చేస్తుంటాయన్నమాట, అప్పుడు తీస్తాను. ఇలా నీట్గా పేస్ట్ కింద చేసుకోండి. ఇప్పుడు గంధం ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలనేది దీనివల్ల 3 tips మీకు ఈజీగా చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే, మీకు బాగా వేడిగా ఉంది అనుకుంటే కనుక మీరు నార్మల్ ఇలా నూరిన దాన్ని నార్మల్ ఫేస్ ప్యాక్ కింద అప్లై చేసేసుకోండి. చిన్నపిల్లలకి అయితే కనుక బొడ్డు చుట్టింపులో అప్లై చేయండి, ఎందుకంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ గంధం పౌడర్ అనేది. సెకండ్ టిప్ ఏంటంటే, మీకు వేడి వల్ల వచ్చే పింపుల్స్ ఉంటాయి కదా, ఇవి బాగా పెయిన్ వస్తాయి. ఆ పెయిన్ వచ్చినప్పుడు మీ గంధం పౌడర్లో ఆర్తకప్పరం ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేసి పింపుల్ పెయిన్ పెట్టండి. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీకు కొంచెం నీట్గా గ్లో కావాలి, కొంచెం ఫేస్ గోల్డిష్గా రావాలనుకుంటే ఇందులో పసుపు యాడ్ చేయండి. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే, మనం ఇది నూరాం కదా, అందులో వాటర్ ఉంటుంది కాబట్టి రోజ్ వాటర్ తీసుకొని మీ ఫేస్కి అప్లై చేయండి. ఈ అప్లై చేయడం వల్ల రోజ్ వాటర్ అంతా మన ఫేస్కి అబ్జర్వ్ అయిపోద్ది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే అందులో కలిపితే మళ్ళీ అది పలచగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ ఫేస్ మీద ఎలాంటి మేకప్ ఉండకూడదు. ఇదనే కాదు, మీకు తెలిసే ఉంటుంది ఎలాంటి క్రీమ్స్ ఎలాంటి ప్రోడక్ట్ అప్లై చేసినా కానీ మెయిన్ ఏంటంటే అలాంటి మేకప్ ఉండకూడదు కదా ఫేస్ ప్యాక్ అప్లై చేసినప్పుడు. నేను యూజ్ చేస్తున్నాను. నాకు మొన్న నుంచి పింపుల్స్ రావడం వల్ల నేను మొన్న హార్తకప్పూరం వేసి యూజ్ చేశాను. నా పింపుల్స్ పెయిన్ తగ్గినాయి. అందుకనే ఈరోజు పసుపు వేసుకొని నీట్గా ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను అనమాట. ఏంటి ఇలా గరుగు వస్తుంది, సాఫ్ట్గా రావట్లేదంటే మనం నూరిన దానికి వాడిచ్చిన పొడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. మనం నూరుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది అనమాట. మనం ఇలా అప్లై చేసినా కానీ నెక్ కూడా అప్లై చేయాలి కదా. ఇక్కడ పింపుల్ కొంచెం ఉండిపోయింది, తగ్గలేదు, అందుకే ఇక్కడ పెడుతున్నాను అనమాట. వీక్లీ 2 times అప్లై చేయండి. డైలీ అప్లై చేస్తాం కానీ గంధం అనేది ఏంటంటే ఫేస్ డ్రైగా అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి అప్లై చేయండి నీట్గా. చిన్నపిల్లలకైతే వేడి బాగా తగ్గిస్తుంది. వాళ్ళకి నుదుటిని వేసేసి పొట్టనం వేసేస్తే వాళ్ళ వేడి బాగా తగ్గిస్తుంది అనమాట. చిన్నపిల్లలకి బాగా అప్లై చేసిందని చూసారా, డ్రైగా ఆరిపోయింది. నాకు ఇక్కడ పింపుల్ ఉంది కాబట్టి పెట్టాను అనమాట. ఇక్కడ ఎక్కువగా అది అలా అంటుకుపోయింది. దీన్ని ఫేస్ వాష్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. చూసారా, వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఫేస్ అయితే ఇలా ఉంది. మీకు వెంటనే రిజల్ట్ తెలియదు కదా. మీకు ఒక 1 hour 1 day అయిన తర్వాత ఫేస్లో గ్లో అనేది గోల్డిష్గా అనేది వస్తుందన్నమాట. నాకు ఈ మచ్చ చూసారా, మన పింపుల్ వచ్చింది, పట్టించుకోకపోతే పెద్దది అయిపోయిందనమాట. ఇప్పుడు నాకైతే తగ్గింది. చూసారా, నా పింపుల్ చూపిస్తున్నాను కదా మీకు కూడా. నీట్గా వాష్ చేసేసుకున్నాక రిజల్ట్ మీరే అబ్జర్వ్ చేస్తారు. నాకు తెలిసి ఏంటంటే, పౌడర్ కంటే మీరు ఇంట్లో ఇలా గంధం చెక్కను తీసుకొని పేస్ట్ చేసి వాడి చూడండి, డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తారనమాట. సరే, మీరే అబ్జర్వ్ చేస్తారు కదా. ఇంకేంటంటే, మీకు ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ టైం వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అంటే నేను యూస్ చేసేదే మీకు చెప్పాను. నేను ఏదో కొత్తగా మీకోసం వీడియో కోసం అయితే నేను చెప్పలేదు. అంతే వీడియో. బాయ్ బాయ్.